భాష మరియు సమాజం అసలు ఈ రెండిటికి మధ్య గల సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బహుభాషా వ్యవహారాల ద్వారా భాషా లక్షణాలు ఒక భాష నుండి ఇతర భాషలకు వ్యాపిస్తాయి. ఇలా వ్యాపించడానికి ఆ రెండు భాషలు పరస్పరం జన్మ సంబంధం కలిగి ఉండడం వలన కావచ్చు, జన్మ సంబంధం లేనివి కావచ్చు. జన్మ సంబంధం లేకపోయినా తుల్య లక్షణాలు కలిగి ఉన్న భాషలు మాట్లాడే ప్రదేశాన్ని బహుభాషా ప్రదేశం అంటారు, అంటే లింగ్విస్టిక్ ఏరియా. మన భారతదేశమే బహుభాషా ప్రదేశానికి చక్కటి ఉదాహరణ అని భాషా శాస్త్రజ్ఞులు నిరూపించారు. మన భారతదేశంలో ఇండో ఆరియన్ భాషా కుటుంబం, ద్రావిడ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, సైనో టిబెటియన్ భాషా కుటుంబం, థాయ్ ఖడాయ్ భాషా కుటుంబం, గ్రేట్ అండమాన్ భాషా కుటుంబాలు అనే 6 భాషా కుటుంబాలు ఉన్నాయి. ద్రావిడ భాషలకు సహజమైన ట, డ, అన, అల అనే మూర్ధన్య ధ్వనులపై 2 భాషా కుటుంబాల్లో చాలా భాషలకు వ్యాపించాయి.